లా జఖాం రిమామా రమామా షే ఎలో జరియాంద్ర క్లోషే. ఒక్కసారి మన మనసును సిద్ధపరచుకుందామా? మన మనసులో ఒక్కసారి ఏకాగ్రతలోనికి వద్దాం. రిమా థలా జఖాంద్ర షేఖే. ఎవరి ప్లేస్లో వాళ్ళు సెటిల్ అయిపోండి. రిఖాంద్ర షలా జాంద్ర షేఖే జరా క్లో థజా బాబా బాబా బల్లా రిమా కుజా నహా రియా తాలబా రట్రో జెఖే లీ బషో క్లోజో తోట్రో జది రిమా క్లయాంద్ర షేఖే. పరిశుద్ధాత్మ తండ్రి, నీ గురించి మేము మాట్లాడుకుంటున్నాం తండ్రి. మీ ప్రత్యేకత ఏంటి, మీ బలం ఏంటి, మీరేం చెయ్యగలరు అయ్యా, మిమ్మల్ని మేము కలిగి ఉంటే మేమేమై ఉన్నాము అని తండ్రి ఈ మాటలను తండ్రి మీకంటే ఎవరు వివరించగలరు తండ్రి. మీ శక్తి, మీ సామర్థ్యాన్ని మీరే మాట్లాడమని అడుగుతున్నాం. మీ శక్తి, మీ సామర్థ్యం అయ్యా, హూ ఆర్ యూ, మీరేంటో మీరే మాట్లాడమని అయ్యా ఇదిగో మా జీవితాలను ఇప్పుడు అప్పచెప్తున్నాం తండ్రి. మీరే ప్రత్యక్షం అవ్వమంటూ మాట్లాడమంటూ యేసు క్రీస్తు నామంలో తండ్రి ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మీకు అప్పచెప్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. లోపల నుంచి సౌండ్ రావద్దు, మాట్లాడొద్దు. ఒకవేళ జూనియర్ అల్లరి చేస్తే బయట తీసుకెళ్ళిపోండి. ఎవ్వరు మాట్లాడద్దు. మనం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకుంటున్నాం. నిన్నటి దినాన్న పరిశుద్ధాత్మ తండ్రి పేతురుని ఏ విధంగా మార్చాడు అన్న విషయాలు కొన్ని చూసాం. జస్ట్ లైఫ్ మొత్తం చూడలేదు, జస్ట్ కొన్ని రోజులు లేదంటే కొన్ని గంటల్లోనే ఆయన జీవితాన్ని పరిశుద్ధాత్మ ఏ విధంగా ప్రభావితం చేసింది అన్న విషయం చూసాం. జీవితాంతో ఎట్లా ప్రభావితం చేసిందని చూస్తే ఇంకా మనం ప్రకటన గ్రంథం ముందు వరకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే పేతురు రాసిన పత్రికల వరకు కూడా మనం వెళ్ళినట్లయితే ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తన, ఆయన క్రియలు, ఆయన పరిచర్య, అదేంటి నిలబడిన తీరు, అవన్నీ చూసినప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చెప్పాలంటే ఒక వ్యక్తి ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా కూడా ఉంటాడా అంటే దానికి అర్థం ఏంటి అంటే ఒక చోట పరిచారకుడుగా ఉన్నాడు, ఒక చోట కాపరిగా ఉన్నాడు, ఒక చోట నాయకుడిగా నిలబడ్డాడు, ఒక చోట సలహాదారుడిగా నిలబడ్డాడు. అంతే కదా. అదేంటి అన్య జనాంగానికి సున్నతి ఇవ్వాలా లేదా, ఈ గొడవలు ఎక్కువైపోతుంటే ఇక్కడ కాదు చర్చ, మెయిన్ సంఘం ఎక్కడ, యెరూషలేములో పుట్టిన దగ్గర మనం మాట్లాడుకుందాం అనేసి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏం చేయమంటారు, ఇప్పుడు ఈ గొడవలు ఎక్కువైపోతున్నాయి, విభేదాలు ఎక్కువైపోతున్నాయి అని అన్నప్పుడు అప్పుడు తను అంటున్న మాట ఏంటి తెలుసా? అపోస్తల కార్యం 10వ అధ్యాయం నేను కొర్నేలు ఇంటికి వెళ్ళాను. ఆ కొర్నేలు ఇంటికి వెళ్ళే ముందు దేవుడు నిషిద్ధమైన దాన్ని నువ్వు ముట్టుకోను అని అంటే నేను చెప్పిన తర్వాత నిషిద్ధమైనది ఏముంది అని దేవుడు నాకు ప్రశ్నించాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు. సరే కదా, కొన్నేళ్ళు పంపించిన వాళ్ళతో నేను ఇంటికి వెళ్ళేటప్పటికి అందరూ కూడా అన్య జనాంగమే. లోపలికి వెళ్ళి జస్ట్ నేను మాట్లాడుతున్నాను, అప్పటికి లోపల నాకు ఎక్కడో కొడుతుంది, వీళ్ళు నేను ముట్టుకోకూడదు, వీళ్ళతో నేను మాట్లాడకూడదు, వీళ్ళతో నేను కలిసి తినకూడదు అని ఆ అంటులు అదేంటి ఇంకా ఏంటి నేను చెయ్యకూడదు తినకూడదు అన్న భేదాలతోటే నేను మాట్లాడుతున్నప్పటికీ మన మీదకి పరిశుద్ధాత్మ ఎలాగైతే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో దిగి వచ్చిందో అదే విధంగా ఈ అన్య జనాంగం మీద కూడా దిగి వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది దేవుడికి పక్షపాతం లేదు, దేవుడికి పక్షపాతం లేదు. ఏ విధంగా యూదులమైన మనల్ని ఏర్పరచుకున్నాడో పిలుచుకున్నాడో ఆయన ఆత్మలో పాలునిచ్చాడు, అదే విధంగా అన్య జనాంగానికి కూడా ఆయన రక్తాన్ని చిందించి శరీరాన్ని అప్పజెప్పి ఆత్మలో పాలు ఇచ్చాడు అన్న విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు అన్య జనాంగానికి సున్నతి గిన్నతి అని అనవసరమైన మాటలు పెట్టొద్దు అనేసి అక్కడ మాట్లాడాడు. అంటే ఏంటి, కొన్ని చోట్ల ప్రసంగం చేశాడు, కొన్ని చోట్ల నాయకుడి కింద సరిచేశాడు. ఏం చేశాడు? సరిచేశాడు. ఎట్లా అయ్యా నీలో అన్ని షేడ్స్ ఎట్లా వచ్చాయి? ఎగ్జామ్ ఒక మాట చెప్తున్నా అంతే. ఊసరవేలు తెలుసు కదా, పచ్చ రంగు దగ్గరికి వెళ్తే పచ్చ రంగులో కనపడుతుందంట, పసుపు రంగు మీదకి వెళ్తే పసుపు రంగులోకి. నిజంగా దేవుడు సృష్టి చూడండి, నిజంగా నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే ఏ
స్థానంలో నువ్వు ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు అధికారం చెలాయించాలో, ఎప్పుడు దాసుడిగా వంగాలో, ఎప్పుడు అధికారం చెయ్యాలో మనకి తెలుస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అదే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. పరిశుద్ధాత్ముడు అంతే. నీకు ఓన్లీ హెల్పర్ అనే పేరు ఉంది కదా అంటే ఆమె కౌన్సిలర్ అంటాడు. ఓకే మీరు కౌన్సిలర్ కదా అంటే ఆమె టీచర్ అంటాడు. ఓకే మీరు టీచర్ కదా అంటే ఆమె డాక్టర్ అంటాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నీకు ఒక్క ఓకే యు ఆర్ ఎ డాక్టర్ అంటే ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అంటాడు. ఎక్కడ? ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిలో నేను ఉన్నాను, నా భాగం ఉంది అనేసి అంటాడు. ఓకే సృష్టిలో నీ భాగం ఉంది కదంటే సంసోనికి బలాన్ని ఇచ్చింది కూడా నేనే. ఎవరికి? సంసోనికి బలాన్ని ఇచ్చి. సంసోనికి శరీరధారకమైన బలాన్ని ఇచ్చావంటే పేతురికి పిరికితనాన్ని పోగొట్టింది కూడా నేనే అంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. హీ ఈజ్ ద ఆల్ ఇన్ వన్. ఏంటి? ఆల్ ఇన్ వన్. ఆల్ ఇన్ వన్. అన్నీ చెయ్యగలిగిన వాడు, అన్ని స్థానాల్లో నిలబడగలిగిన వాడు. అందుకే కొన్నిసార్లు మనం దాసులం అయిపోవాలా, కొన్నిసార్లు లీడర్స్ అవ్వాలా, కొన్నిసార్లు సేవకులం అవ్వాలా, కొన్నిసార్లు బోధకులం అవ్వాలా, కొన్నిసార్లు కాపరిగా సంఘాన్ని భుజాల మీద ఎత్తుకోవాలా, కొన్నిసార్లు తల్లిలాగా లాలించాలా, కొన్నిసార్లు తండ్రిలాగా ఖండించగలగాల, కొన్నిసార్లు ఉపదేశకుడుగా అది కాదమ్మా నువ్వు ఇట్లా ఉండటం దేవుడికి ఇష్టం కాదు, నీ పట్ల ప్రణాళిక ఇది, దేవుడు నిన్ను ఇట్లా చెయ్యాలనుకుంటున్నాడు అని మనం వారి పట్ల ప్రణాళికను చెప్పగలగాల. కొన్నిసార్లు ఖండించాలా, కొన్నిసార్లు ప్రేమించాలా. మనలో ఇన్ని షేడ్లు లేవు కానీ ఇవి రావాలా. అవి వస్తేనే సంపూర్ణతలోనికి మనం వెళ్తాం. అవన్నీ రావాలి అంటే ఎవరికి అవకాశం ఇవ్వాలి? మనం ఎవరికి అవకాశం ఇవ్వాలా? పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వాలా. అందుకే ఒక్క క్షణమే, నేను ఎక్కువ సమయం కూడా తీసుకోమని చెప్పి, ఒక వ్యక్తితో మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆగండి. ఒక వ్యక్తితో మాట్లాడే ఒక్క క్షణం ఆగి, పరిశుద్ధాత్మ తండ్రి ఇప్పుడు నన్ను ఏం మాట్లాడమంటారు? పరిశుద్ధాత్మ తండ్రి ఇప్పుడు ఏం జవాబు? ఇప్పుడు వరకు అమ్మ గంట నిలబడి అమ్మ బాధ అంతా చెప్పింది. ఇప్పుడు నాకు మాట్లాడే టైం వచ్చింది. ఈ లోపల పరిశుద్ధాత్మని అడుగు, ఆమెకి ఏం చెప్పాలి ప్రభువా? ఆమెకి ఏం చెప్పాలి? ఆమె ప్రశ్నకి జవాబు ఏంటి? లేకపోతే ఆ కన్నీళ్ళు నేను ఎలాగ ఆర్పగలను, లేదంటే ఎలాగ మార్చగలను, లేదంటే అసలు పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? వాళ్ళ బిడ్డల జీవితాలకు ఏంటి మార్గం, లేదంటే ఏం చేయమంటున్నారు అని ఒక్క క్షణం అడుగు. ఒక్క క్షణం అడుగు. ఆయన ప్రేమస్వరూపి అంట, ప్రేమస్వరూపి అంట. మనము తెలియకుండానే మన కోసం మరణించిన దేవుడు నీలోంచి అవతల వ్యక్తికి జవాబు ఇవ్వడా? అవతల వ్యక్తి మనం అడగట్లేదండి, మనం అరిసేస్తున్నాం. అందుకే కోపం వచ్చిన ఒక్క క్షణం ఆలోచన, ఒక్క క్షణం ఆగండి. కోపాలు ఉండవు, ద్వేషాలు ఉండవు, కక్షలు ఉండవు, విభేదాలు ఉండవు. కానీ ఒక్క క్షణం మనం అణుచుకోవడం రావట్లేదు, పరిశుద్ధాత్మను అడగటం రావట్లేదు. ఇంకో గొప్పతనం నేను మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మను అడిగినప్పుడు చెప్పేవాడు మాత్రమే కాదు, నిన్ను అలాగ మార్చేవాడు. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మను మనం అడిగినప్పుడు ఆయన జవాబు మాత్రమే ఇవ్వడు, ఆ జవాబుకు తగినట్లుగా నిన్ను తర్ఫీదు చేస్తాడు, సృష్టిస్తాడు, మారుస్తాడు. అంటే నేను పిరికితనంలో ఉన్నాను, భయం 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 భయం, దేవుడి దగ్గరికి వచ్చి ఏమడుగుతాం? లేదా పరిశుద్ధాత్మ తండ్రి నాకు భయాన్ని తీసివేయి, నాకు ధైర్యాన్ని ఇవ్వి అని అడుగుతాం. ఆయన ధైర్యం ఇస్తున్నానని చెప్పేవాడు మాత్రమే కాదు, నీలో ధైర్యాన్నే సృష్టించేవాడు. అది ఆయన గొప్పతనం, అది ఆయన గొప్పతనం. అందుకే మనం ఆయనకు అవకాశం ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? ఆయనకి అవకాశం ఇవ్వాలా. ఇదే అపోస్తుల కార్యంలో ఇంకొక నెక్స్ట్ అధ్యాయంలోనికి వెళ్దాము. నెక్స్ట్ అధ్యాయం 3వ అధ్యాయంలోకి మనం చూసినట్లయితే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు
మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమొడుటకు కొందరు ప్రతి దినము వాని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చేళ్ల మండలములను బలము పొందెను. వాడు దిగ్గున లెగిచి నిలచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షం కొరకు కూర్చుండు వాడు వీడేనా అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులయ్యిరి. పుట్టుకతోటే కుంటివాడిగా నడవలేని స్థితిలో ఉన్నవాడిని ప్రతిరోజు తీసుకొచ్చి అక్కడ దేవాలయం ముందు పడేస్తున్నారు. ఎందుకంటే ఆడు కడుపు నిండాలి కదా. ఇప్పుడు కాళ్ళు చేతులు మంచిగా ఉన్న వాడికే పెట్టట్లేదు. ఆ విషయం పక్కన పెట్టి మనల్ని కని మోసి లేదంటే మనం కన్న వాళ్ళే చూడట్లేదు. అంత కఠినమైపోయింది, ప్రేమ చల్లారిపోయింది. అట్లాంటిది పుట్టుకతోటే కుంటివాడుగా ఉన్నవాడిని ఎవరు పట్టించుకోకపోతే వాడికి హెల్ప్ చేస్తున్నారు. వాడిని మోసుకొచ్చి అక్కడ పడేస్తే పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాడు అడుక్కొని ఆ డబ్బులు ఏదో పట్టుకెళ్ళి వాడి జీవనాధారం కొనసాగించుకుంటున్నారు. అయితే ఇప్పుడు పరిచర్యలోకి ఆల్రెడీ సంఘం స్టార్ట్ అయిపోయింది. 3,000 మంది బాప్తిజం పొందేశారు. ఇప్పుడు వాళ్ళ అలవాటు ప్రకారం చూడబండి, అక్కడ క్లియర్గా రాయిపోయింది. వాడుక చొప్పున లేదంటే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. ఎవరి ప్రార్థనా కాలం? ఎస్, దే హ్యావ్ ఎన్ ఎ టైమ్ ఫర్ దే ప్రేయర్. వాళ్ళ ప్రార్థనకి వాళ్ళకు సమయం ఉంది. అలాగే నిజంగా చెప్తున్నాను, ప్రతి సేవకుడికి, ప్రతి సేవకురాలికి, ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి ప్రార్థనా కాలం ఉండాలి. ఏముండాలా? ప్రార్థనా కాలం. మనం మీటింగ్కి వచ్చి కూర్చుంటున్నాం కదా, అది ప్రార్థనా కాలం అని అనుకుంటారేమో. ఇట్స్ నాట్. ఇట్స్ ఎన్ ఫెలోషిప్ టైం. అది సహవాస టైము, మనం ఎదిగే టైము, కొన్ని విషయాలు పంచుకునే టైము. అది ప్రార్థన. నువ్వు వ్యక్తిగతంగా దేవుడితో కూర్చునే టైం ఉండాలి. అది ఏ డిస్టర్బెన్స్ లేని టైం అయితే చాలా బాగుంటుంది. నువ్వు ఒక రూమ్లో కూర్చొని ఎవరితో ఇబ్బంది లేకుండా నువ్వు దేవుడి పాదాల దగ్గర, దేవుడి మనసు దగ్గర, దేవుడితో కలయికలో ఉంటే నిజంగా దేవునికి స్తోత్రం. అది మనం నడిపిస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ప్రార్థనా కాలాన్ని మిస్ అవ్వడు. పర్సనల్ ప్రేయర్ టైం, ఫ్యామిలీ ప్రేయర్ టైం వేరే, మళ్ళీ చర్చ్ టైం వేరే, పరిచర్య టైం వేరే. వ్యక్తిగతంగా నువ్వు నీ యేసయ్య, నువ్వు నీ తండ్రి, నువ్వు నీ ప్రియుడు, నువ్వు నీ యజమానుడు, నువ్వు నీ స్నేహితుడు. ఇది చాలా విలువైన సమయం, చాలా మూల్యమైన క్వాలిటీ టైం అంటారు దీన్ని. ఎందుకంటే దానికి విలువ పెట్టలేము. ఒక సర్టెన్ టైము. ఈ టైంలో నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు, ఎవ్వరు నన్ను తొందర పెట్టరు, నేను కూడా ఎవరిని తొందర పెట్టను, ఈ ఆలోచన నన్ను బాధించదు అన్న టైంని ఎంచుకుంటే చాలా బెస్ట్. చాలామందికి రాత్రి 10 తర్వాత లేకపోతే 11 తర్వాత అన్ని పనులు ముగించేసి ఆ టైంలో సపరేట్గా వేరే రూమ్లోకి వెళ్ళి మూలకెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. లేదంటే కొంతమంది మధ్యరాత్రి 12ంటికి, కొంతమంది 3 గంటలకి, కొంతమంది 4. నేను అంటున్నా ఇట్స్ చాలా అవసరం, ఇంపార్టెంట్. అది లేకపోతే ఆత్మీయ జీవితం చల్లారిపోతుందండి. రోజు రాత్రి 12:30 అయ్యేటప్పటికి నేను నా రూమ్లోకి వెళ్తా. మంచం ఇక్కడ ఉంటుంది. ఆ మంచానికి దగ్గరగా వెళ్ళి హల్లెలూయా, ఆ మంచానికి దగ్గరగా వెళ్ళి నాకు 2 కాళ్ళు బాసిపట్లు వేసుకొని నా తల్లిలా పెట్టుకుంటా. ప్రభువా, నీ కాళ్ళ మీద నేను నా తల పెట్టుకుంటున్నాను అని కొద్దిసేపు నేను రిలాక్స్ అవుతాను.
నీ కాళ్ళ మీద నా తల పెట్టుకుంటున్నాను, నీ ఒళ్ళు నా తల పెట్టుకుంటున్నాను ప్రభువా అనేసి లోపలున్నదంతా కూడా మెల్లిగా నా తల్లితో నా తండ్రితో నేను చెప్పుకోలేని మాటలు అన్నీ కూడా చెప్తా, రిలాక్స్ అవుతా ప్రేమను. అప్పుడు కళ్ళల్లోంచి టప 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 నీళ్ళు కారుతూ ఉంటాయి. ఆ క్వాలిటీ టైం అయితే అప్పుడు మళ్ళీ మొరపెట్టడం, విజ్ఞాపన, తర్వాత ఆజ్ఞాపించటం, శత్రువుని ఖండించటం, ఇవన్నీ లెవెల్స్. ముందే ఎక్కడ ప్రేమ బంధం, ముందేంటి ప్రేమ. అట్లాగా అలాంటిది నువ్వు ఆ అట్మాస్ఫియర్ని తెచ్చుకోవాలా. ఎప్పుడైతే ఆ ప్రార్థనా కాలం మెయింటైన్ చేస్తామో మనం చల్లారిపోమండి. ఎప్పుడైతే మనము దేవుడితో పంచుకోలేకపోతున్నామో మనం పడిపోతాం. నిజంగా చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడికి అన్నీ తెలుసు అని అనుకుంటాం. ఎస్, దేవుడికి అన్నీ తెలుసు, కానీ మనం చెప్పాలా, వివరించాలి. మన వాక్యంలో మనం చూసాం, మన చర్య అంతా ఒప్పుకోవాలంట, చర్య అంతా కూడా ఒప్పుకోవాలా. అది ప్రభువా, ఇది ప్రభువా, వాడు బాధ పెట్టాడు, లేదు కంప్లైంట్లు కాదు, అది మనసు పంచుకోవడం అంటారు. ఏమంటారు? మనసు పంచుకోవటం. ఎప్పుడైతే మనసు పంచుకుంటావో నీ లోపలున్న చేదంతా వెళ్ళిపోద్ది. ఇప్పుడు నీకు అవతలోడి మీద మంట ఉండదు, అవతలోడి మీద కోపం ఉండదు. ఎందుకంటే నీ యేసయ్యతో చెప్పుతుంటే ఆయన ఏం చేసేస్తాడు, దాన్ని తీసేస్తాడు. ఒక్కొక్క రాయి తీసి పక్కన పడేస్తూ ఉంటాడు, ఒక్కొక్క రాయి. అదే పరిశుద్ధాత్మ కార్యం. మనం అన్నీ తెలుసు కదా నీకు, ఆడేమన్నాడో ఈడేమన్నాడు, ఇక నీకేం చెప్పేది నేను అనేసి మనం దూరంగా ఉంటే నథింగ్. అందుకని పర్సనల్ ప్రేయర్ టైం చాలా. ఆ పర్సనల్లో కూడా కూర్చోవాలి అంటే చాలామంది గంటలు కూర్చోలేరు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వరు. ఆత్మలో ప్రార్థించడం అంటారు దాన్నే. ఆత్మలో పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి నా మైండ్తో గజిబిజిగా టైం అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, నిద్ర వస్తుంది, లేకపోతే రేపు పొద్దుట స్కెడ్యూల్, మీటింగు, అది ఇది అని తొందరపాటు. అదే ఆత్మకి ఇచ్చామనుకో, పరిశుద్ధాత్ముడా నువ్వు నేను కలిసి దేవుడితో ముచ్చటిద్దామనేసి అవకాశం ఇచ్చా. ఏ డిస్టర్బెన్స్, ఆ పక్కన భూకంపం వచ్చేసి ఇల్లు కదిలిపోతున్నా కూడా నువ్వు యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, నా తండ్రి నీకు వందనాలు అని ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు కూర్చున్నది ఎవరు? శాంతమూర్తితో కూర్చున్నాం, షాలేము రాజుతో కూర్చున్నాం కనుక ఆ సమాధానం మనల్ని. అందుకే ప్రార్థనకు కూడా ఏమవసరం? పరిశుద్ధాత్ముడు అవసరం. అయితే ఇప్పుడు పేతురు గారు ప్రార్థన టైంని, ఆయన పర్సనల్ లైఫ్ని మెయింటైన్ చేస్తున్నాడు. అట్లాగే మందిరానికి వెళ్తున్నాడు. ఆ వెళ్తుంటేనంట అక్కడ పుట్టుకతోటి కుంటివాడిగా ఉన్నవాడు, అయ్యా 1 రూపాయి అమ్మా ఏమన్నా ఉంటే పెట్టు అని అడుగుతున్నాడు. ఏమన్నా ఉంటూ పెట్టు. క్లియర్గా చెప్పాలంటే మనం ఆ టైంలో ఎమోషనల్గా ఫీల్ అవుతాం, భావోద్రేకంగా. వాళ్ళెవరో కాదు, నేనే చెప్తున్నాను. మొన్న మేమిద్దరం షాపింగ్కి వెళ్ళాం, సౌత్ ఇండియా షాపింగ్కి వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద తాత, పెద్ద ఆయన ముసలోడు అమ్మ 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 అంటున్నాడు. వెంటనే నేను ఏం ఆలోచించుకున్న, డబ్బులు ఎక్కడున్నాయి, ఎందులో ఉన్నాయని వెతకడమే సరిపోయింది. మొత్తం మీద వెతికిచ్చే అక్కడ తర్వాత ఇచ్చేసిన తర్వాత థ్యాంక్స్ చెప్పాడు. నాకు నడుస్తుంటే గుర్తొచ్చింది, తాత ఎందుకు ఇక్కడ ఉన్నాడు, పిల్లలు లేరా, ప్రభువా నువ్వు కార్యం చెయ్యి, అదేంటి పరిస్థితి ఏంటి, ఎందుకు అడుక్కుంటున్నాడు ఇంత పెద్ద ఆయన, యూ డూ సంథింగ్ అని అప్పుడు ప్రార్థన గుర్తొచ్చింది. ముందు ఎట్లా ఫీల్ అయ్యాను నేను? శారీరకంగా నా శరీరము ఇవ్వాల్సిన విధంగా ఏదో అని డబ్బులు వెతికా. కానీ అక్కడ పేతురు అట్లా చేయలే, ఆత్మీయంగా ప్రవర్తించాడు. డబ్బు సంచిలో రూపాయి ఉందా, 2 రూపాయలు ఉందా, లేకపోతే అన్నం పెడదామా, కూర పెడదామా అని ఆలోచించలే. ఆత్మీయంగా నిజమైన సేవకుడిగా ప్రవర్తించాడు. నాకు కలిగి ఉన్నదే నేను నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడు. నేనేం చేశా? ముందు ఎక్కడున్నాయో డబ్బులు అని నెత్తుక్కొని ఇచ్చేసి కొద్దిసేపు అయిన తర్వాత అయ్యయ్యో తాత గురించి అని అప్పుడు ప్రార్థన చేశా. అప్పుడు ఎందుకంటే మన శరీరానుసారంగా ఉన్నాం కాబట్టి ఈ శరీరం ఆపరేట్ అయిపోతుంటుంది. ఎమోషన్స్, భావోద్రేకాలు, ఫీలింగ్స్తో మనం మూవ్ అవుతూ ఉంటాం. కానీ శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు వ్యతిరేకంగా వెళ్తుందంట, ఆత్మ ఎప్పుడు కూడా శరీరానికి
వ్యతిరేకంగా వెళ్తుందంట. ముందు స్పందించాల్సింది మన లోపల ఉన్న ఆత్మీయత, మన లోపల ఉన్న ఆత్మీయ అంటే పరిశుద్ధాత్ముడా ఏం చెయ్యమంటావు అని ముందే అడుగుంటే ఏమో అక్కడ ఏం జరిగేదో కొద్దిసేపు అయిన తర్వాత నేను అడిగాను. ఇక్కడ పేతురు కాదు, ముందే స్పందించాడు. అంతే, హీ నోస్ ద టైమింగ్స్. పరిశుద్ధాత్మకు సమయాలు కాలాలు తెలుసు. అదే పరిశుద్ధాత్మకు మనం అప్పచెపితే ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఎలా స్పందించాలో ఆయన మనలోంచి స్పందిస్తాడు. కరెక్ట్ టైమింగ్ అండి. కరెక్ట్ టైమింగ్లో ఏమన్నాడు? నాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లెగిచి నడు అన్నాడు. ఆ టైం కాకుండా నేను తిరిగి వచ్చిన తర్వాత చేద్దామంటే మనోడు వెళ్ళిపోదుడేమో. అంతే కదా, టైం అయిపోయిందని వెళ్ళిపోదు. లేదంటే లోపలే ఈయన బిజీగా ఉండి పేతురు రాకపోదుడేమో, స్వస్థత జరగకపోదునేమో. ఆ స్వస్థత వల్ల 5,000 మంది రక్షణ పొందారు. ఆ కార్యం జరగకుండా ఆగిపోయేది. ఒక్కవేళ పేతురు కానీ ఎమోషనల్గా ట్రీట్ చేస్తుంటే, ఎమోషనల్గా మూవ్ అయ్యుంటే, ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే 5,000 మంది రక్షణ ఆగిపోయేది. కానీ కరెక్ట్ టైం మెయింటైన్ చేశాడు అంటే కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు. కారణం ఏంటి? అందుకే అడుగుతున్నా, ఒక్క క్షణం పరిశుద్ధాత్మ తండ్రి ఏం చెప్పమంటావు? ఒకసారి మనకి కొన్ని తప్పులు పొరపాట్లు జరుగుతుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది, అరిసెయ్యాలి, లేదంటే శిక్షించాలి, ఖండించాలి, ఆడది చేస్తాడు, ఒక్కటి వెయ్యాలి. ఒక్క క్షణం ఆగు. ఏం చెప్పమంటావు? ఏం చెయ్యమంటావు? ఏం జవాబు ఇవ్వమంటావు అని ఒక్క క్షణం ఆగితే నేను అంటాను, జరగాల్సిన అద్భుతాలు జరుగుతాయమ్మా. ఒక్క క్షణం మనం పరిశుద్ధాత్మకు సమయాన్ని ఇస్తే అనేక మంది జీవితాలు రక్షణలోనికి వస్తాయి. అనేక మంది జీవితాలు. ఒక్కసారి పేతురు గారు ఆ మాట అనగానే వాడిలోకి జీవం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతుంది పేతురు కాదు, పేతురు లోపలున్న పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటే ఆ పరిశుద్ధాత్మ జీవం అతని చేళ్ల మండలాన్ని కూర్చునేలాగా ఉంచలేదు, కదిలిపోయాడు. మనోడు లెగిచి నిలుచొని గంతులు వేయసాగాడు. దిగ్గున నిలిచి గంతులు వేయసాగాడు. పేతురు అదేంటి సామాన్యంగా చూడలేదు, జాలిగా చూడలేదు, ఆత్మీయ కళ్ళతో చూశాడు. ఏ కళ్ళతో చూశాడు? ఆత్మీయ. జాలి కళ్ళతో చేస్తుంటే 2 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయేవాడు. అయ్యయ్యో పాపం, ఎన్ని సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నాడు, పెళ్ళయిందో పిల్లలు ఉన్నారో లేదా జీవితం ఏంటో, తీసుకో అయ్యో 10 రూపాయలు అనేసి జాలిగా వెళ్ళిపోయాడు. కానీ పేతురు ఎట్లా చూశాడు? ఆత్మీయంగా చూసేటప్పటికి వాడిలో ఉన్న ఇన్ని సంవత్సరాల బాధ కనిపించింది, కష్టం కనిపించింది, దుఃఖం కనిపించింది, డిప్రెషన్ కనిపించింది. ఎన్నిసార్లు మనోడు చచ్చిపోదాం అనుకున్నాడు. అంతే కదా, మీరు ఒకసారి గమనించుకోలేదు? మీకు వారం రోజులు బాగాలేదనుకో, పక్కింటోడు, ఎదురింటోడు, మీ బంధువు, అంతెందుకు మీ ఇంట్లో ఉన్నోడు పట్టించుకుంటాడేమో చూడండి. ఒక్కరోజు బాగోపోయినా పట్టించుకునే వాళ్ళు దొరకట్లేదు ఇప్పుడు. అట్లాంటిది వారం 10 రోజులు బాగాలేదంటే నువ్వేం పోయావో మాకు తెలీదు, ఎట్లా పోయావో మాకు అనవసరం. అట్లాంటి సంవత్సరం ఇంకా మన గదిలోకి చూడరేమో, మనం సత్యేమో బతికేమో కూడా పట్టించుకోరేమో కదా. అట్లాంటిది పుట్టుకతోటి, అంటే ఇంచుమించు 40 సంవత్సరాలుగా ఈడుగల వయసు అని రాయబడింది. అంటే 40 సంవత్సరాల నుంచి నడవలేని వాడి జీవితం ఎంత దరిద్రంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఎన్ని కష్టాలు అనుభవించుంటాడు, ఎన్ని బాధలు అనుభవించుంటాడు, ఎన్ని దుఃఖం అనుభవించుంటాడు, ఎన్నిసార్లు పస్తులు ఉంటాడు. ఇప్పుడు 1 రూపాయి అప్పు, మనం డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని తెలుసు కూడా ఒకళ్ళని 1000 రూపాయలు అడగాలంటే ఎంత నామోషండి. అట్లాంటిది రూపాయి అడగాలంటే ఎంత సిగ్గు. అట్లాంటి సిగ్గుతో అడుగుతున్నాడంటే జీవితం ఎంత దిగజారిపోయింది. అంత దిగజారిపోయినోడు ఎన్నిసార్లు చచ్చిపోదామని అనుకుని ఉంటాడు. అంతే కదా, మనకి చిన్న కష్టం వస్తేనే ఎందుకు ఇంకా ఉంచావయ్యా, తీసుకుంటావా సమస్య తీరుస్తావా అని ప్రార్థన చేస్తాం మనం.
అట్లాంటోడు మనోడు పుట్టుకతోటి అట్లాగా బ్రతుకుతున్నాడే, పుట్టుకతోటి అలా నేను అనుకుంటాను కనీసం చచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే సావాలంటే ఎవడన్నా మోసుకెళ్ళాడు కదా, అంతే కదా. మళ్ళీ ఇంకొకటి సావాలంటే కూడా పక్కనోడి మీద ఆధారపడాలా. అయ్యో ఒక పాయిజన్ బాటిల్ తీసుకురయ్యా అంటే పోరా అంటాడు, నన్ను తీసుకెళ్ళి చెరులో ఎత్తయ్యరా అంటే పోరా అంటే చావటానికి కూడా అవకాశం లేని అంత దీనుడు చావటానికి కూడా ఓపిక లేదు. అట్లాంటిది ఇప్పుడు పేతురు ఏం చూస్తున్నాడు? ఆత్మీయంగా చూస్తుంటే తన బాధ, తన దుఃఖము, తన కన్నీళ్ళు, తన డిప్రెషను, తన మరణం కనిపిస్తుంది. ఎవరికి? పేతురుకి. అందుకన్నాడు నాకు కలిగి ఉన్నదే నేను నీకు ఇస్తున్నాను అనేసి. మనం ఏం చూస్తాం? పైన చూస్తాం. మనం పైన చూస్తే బాధలు పోవండి, పైన చూస్తే జీవితాలు మారవు. ఆత్మీయ కళ్ళు తెరుచుకొని చూసినప్పుడు జీవితాలు బాగుపడతాయి. అలా చూడాలి అంటే ఎవరికి అప్పచెప్పాలి? మన కళ్ళు పరిశుద్ధాత్ముడికి అప్పచెప్పాలి. ఎవరికి అప్పచెప్పాలా? పరిశుద్ధాత్ముడికి అప్పచెప్పాలా. అందుకే పరిశుద్ధాత్ముడా నాలోంచి నువ్వు చూడు, పరిశుద్ధాత్ముడా ఆమెను నాలోంచి చూడు, పరిశుద్ధాత్ముడా ఈ పరిస్థితులను నాలోంచి చూడు, పరిశుద్ధాత్ముడా ఈ తరాన్ని నాలోంచి చూడు అని అడిగినప్పుడు ఆయన చూసే విధానం వేరే ఉంటుంది. చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అందరూ చూసిన విధానం వేరే, యేసయ్య చూసిన విధానం వేరే. ఈరోజు యేసయ్యలాగా చూడ్డానికి ఆయన నీకు కళ్ళిచ్చాడు, యేసయ్యలాగా చేతులు ఎత్తడానికి చేతులు ఇచ్చాడు, యేసయ్యలాగా నడవటానికి కాళ్ళు ఇచ్చాడు, యేసయ్యలాగా బ్రతకడానికి శరీరాన్ని తన ఆలయంగా చేసుకోవడానికి ఆయనే శరీరంగా వచ్చి మన మలినాన్ని తీసేశాడు. ఆయన చచ్చిపోయి ఈరోజు బ్యారియర్స్ లేవు. మన ఆలయమే ఆయన, మన శరీరమే ఆయన ఆలయం. అంటే నీ కళ్ళను ఉపయోగించుకుంటాడు, నీ ముక్కును ఉపయోగించుకుంటాడు, నీ చెవులను ఉపయోగించుకుంటాడు, నీ చేతుల్ని, నీ శరీరాన్ని, నీ భావోద్రేకాలన్నింటినీ పరిశుద్ధాత్మకి ఇస్తే నేను అంటున్నాను, అక్కడ పేతురు కళ్ళను ఉపయోగించాడు, అద్భుతం జరిగింది. నోటును ఉపయోగించాడు, రక్షణ వచ్చింది. అట్లాంటిది మనం చేతులు, కాళ్ళు, మిగతాయన్ని ఉపయోగిస్తే ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో. కానీ మన అప్పజాపట్లే పరిశుద్ధాత్మకి. కొంతమందికి తోమడమే ఇష్టం, కొంతమంది కడుక్కోవడమే ఇష్టం, కొంతమందికి తొడవటమే ఇష్టం, కొంతమందికి ఎప్పుడు మాట్లాడడమే ఇష్టం, కొంతమందికి మా గొడవలే. నేను అంటున్నాను అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వరకు నువ్వు ఏలియాకి ఒక రొట్టె ఇచ్చిన విధవరాలి స్త్రీ వలె నేను ఇచ్చాను, నేను ఆ ఒక్క రొట్టె ఇచ్చానన్న స్త్రీగానే ఉన్నావేమో. కానీ దేవుడు ఆ టైం అయిపోయిందమ్మా, ఇప్పుడు వరకు చేసావు పరిచర్య, ఇప్పుడు వరకు నీ దగ్గర ఉన్న ఒక రొట్టె ముక్క ఇచ్చావు, ఓకే నేను దాన్ని చూశాను, నీ నమ్మకత్వాన్ని బట్టి శబాష్. ఇప్పుడు నిన్ను యుద్ధంలో నిలబెట్టుకొని ఒక సమూహముగా, ఒక సైన్యముగా నీ చేత శత్రువుని ఓడించాలని ఆశపడుతున్నాను, నిలబడతావా అని అడుగుతున్నాడు. పరమగీతాలు 8వ అధ్యాయం 10వ వచనం, సంధ్యా రాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలు గలదై, వ్యూహిత సైన్య సమభీకరణ రూపిణియగు ఈమె ఎవరు? చాలామంది అనుకుంటాడు సొలొమోను ప్రియురాల గురించి రాస్తున్నాడు, ఆమె అందాన్ని వర్ణిస్తున్నాడు. ఆమె అందాన్ని కాదు, సంఘం ఎలా ఉండాలో ప్రవచనాత్మకంగా సొలొమోను చేత దేవుడు రాయించిన మాట. అంటే ఏంటి? సూర్యుని అంత స్వచ్ఛంగా మనం ఉంటే మన కళ్ళలో కానీ మన జీవితంలో కానీ కల్మషం లేకుండా ఉంటే యుద్ధ రంగంలో శత్రువుని ఓడించి విజయ పతాకాన్ని ఎగరవేస్తున్న వారిగా ఉంటాం. ఈమె ఎవరు? ఈమె అంటే ఎవరు? సంఘం. ఇంతకాలం యుద్ధం ఆళ్ళు వీళ్ళు చేశారు. చాలాసార్లు మనం అనుకుంటాం యుద్ధం దేవుడు చేస్తాడేమో. యుద్ధం దేవుడు కాదు, యుద్ధం నీ చేత నా చేత చేయించాలని ఆశపడుతున్నాడు. ఆ టైమింగ్కి మనం సెట్ అవ్వాలి అంటే ఎవరు కావాలా? పరిశుద్ధాత్ముడు. ఎవరు కావాలా? పరిశుద్ధాత్ముడు కావాలి. ఈరోజు నీ కళ్ళను అప్పచెప్పితే,
నీ నోటిని అప్పచెప్తే ఏ టైంలో చూడాలి ప్రభువా, ఎలా చూడాలి ప్రభువా, ఏం మాట్లాడాలి ప్రభువా, ఏం జవాబు ఇవ్వాలి ప్రభు. ఎస్, పరిశుద్ధాత్ముడు ఏం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన లిస్ట్ మనకు బోల్డ్ అంత లిస్ట్ ఉంటుంది. నేను అంటాను దానికన్నా పరిశుద్ధాత్మకు ఒక 2 నిమిషాలు అప్పచెప్పి ఏం ప్రార్థన చేయమంటారు అని అడిగితే ఆయన ఇస్తాడు ప్రేయర్ పాయింట్లు. ఆయన ఇచ్చిన ప్రేయర్ పాయింట్లు నువ్వు చేస్తే నెక్స్ట్ డే నీకు జవాబు వస్తుంది. మన ప్రార్థనలు కొన్ని సంవత్సరాలైనా రావు జవాబులు కొన్నిటికి. ఎందుకు? ఏమో చెత్త, లేదంటే తప్పు మార్గమో, లేదంటే అనవసరం ప్రార్థన చేస్తున్నావు, లేదంటే నీ పిలుపుకి నీ ప్రార్థనకి అసలు భేదమే లేదు, చెత్త అని వదిలేస్తాం. అందుకే పరిశుద్ధాత్మకు అప్పచెప్పితే పరిశుద్ధాత్ముడు ప్రేయర్ పాయింట్లు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రేయర్ పాయింట్లు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రేయర్ పాయింట్లు. నేను ఫిబ్రవరి కాకుండా 2024 అంటే మేబీ నవంబరో డిసెంబర్ ఆ టైంలో నాకు ఒక దర్శనం వచ్చింది. కళ అనుకున్న ప్రార్థన చేసుకొని పడుకున్నాను. అయితే ఆ కళలో ఒక సేవకుడు నించున్నాడు. ఆయన నించుని ఆయన వాక్యం చెప్తున్నారు. ఎస్కే ఫ్రాన్సిస్ గారే ఆయన నించుని ఆయన వాక్యం చెప్తున్నారు. ఆయన వాక్యం చెప్పి కింద దిగిపోయి ఆయన భుజాల మీద భారతదేశపు జెండా, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఉంది, పెద్ద ఊస ఐరన్ రాడ్ పెట్టుకొని ఆయన ఇప్పుడు దాన్ని తీసుకొని ఎవరికి ఇవ్వాలి అంటే మొయ్యలేకపోతున్నాడు. దిగిపోయి అంటే అక్కడ ఎవ్వరు లేరు. నేను అన్న పెద్ద ఆయనకి 68-70 సంవత్సరాలు ప్లస్. అయితే అన్న పెద్ద ఆయన అంత బరువు ఎట్లా మోస్తున్నాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్న నాకు ఇవ్వండి, నేను పట్టుకుంటాను అనేసి అంటే ఆయన భుజాల మీద తీసుకొస్తే నేను నా భుజాల మీద ఎత్తుకొని ఎక్కడ పెట్టాలా అనేసి మొత్తం అంతా చూస్తే ఆ మీటింగ్ పెట్టిన వాళ్ళు అందరూ ఎక్కడికక్కడ సర్దుకొని వెళ్ళిపోయారు. కొంతమంది రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసేసుకున్నారు. ఎక్కడ పెట్టాలి ఆ మూలని ఎక్కడో దాన్ని ఆంచాను, గోడకి ఆంచేసి నేను తిరిగి వచ్చేస్తుంటే అక్కడ నించొని ఉన్నాడు ఎస్కే అన్న. అక్కడ నించొని ఉంటే నన్ను పిలిచి అడుగుతున్నాడు, నేను నీకు భారతదేశపు జెండా ఇచ్చాను కదా ఏది అంటే, అన్న మీటింగ్ పెట్టిన వాళ్ళు వెళ్ళిపోయారన్నా, వాళ్ళేమో లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకున్నారన్నా, ఇంకా ఏడబెట్టో తెలియక బయట గోడకు ఆంచానంటే లేదు కింద పెట్టొద్దు, అది బాధ్యత, అది నీ భుజాల మీద పెట్టుకో అని చెప్పగానే మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొని నేను దాన్ని నా భుజాల మీద పెట్టుకున్నాను. అయితే లేచిన తర్వాత ఆలోచిస్తున్నాను, ఏంటబ్బా అప్పుడు నాకు అర్థమైంది, ఓహో భారతదేశాన్ని గురించి ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి అనేసి. నేను వెంటనే సుధాకర్కి నేను మెసేజ్ చేస్తాను, ఇట్లా ఎస్ దిస్ ఈజ్ ద టైం. ఒక వ్యక్తి మోసే టైం అయిపోయింది, ఇప్పుడు మీరు కూడా చేతులు భుజాలు అందించాల్సిన టైము, ప్రార్థన చేయండి అనేసి. ఆ రోజు నుంచి ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని గురించి పేరు ఎత్తి అప్పుడు అంతకుముందు ఉంది, కానీ ఇప్పుడు దర్శనం వచ్చిన తర్వాత ఇప్పుడు భారం వేరే, అధికం వేరే. మన అప్పచెప్తే ఆయనే దర్శనాన్ని ఇస్తాడు, ఆయనే ప్రేయర్ పాయింట్ ఇస్తాడు. ఇప్పుడు నాకు నొప్పి వచ్చింది, నాకు షుగర్ ఎక్కువగా ఉంది, లేకపోతే ఆడట్లా అన్నాడు, ఈడిట్లా అన్నాడు, లేకపోతే మా మమ్మీ అది అట్లా అంటుంది, ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా రాలేదంట, అవన్నీ చెత్త మోసుకుంటూ వెళ్తే జీవితం ఈడే ఆగిపోద్ది. అక్కడ భారతదేశం ఇంకా అట్లాగే ఉంది. మనం మొయ్యాల, మనం అందుకు ప్రార్థన అంశాలను ఎవరిని అడగాల? పరిశుద్ధాత్ముడిని అడిగినప్పుడు ఆయన వాక్యంలోంచి మాట్లాడతాడు, దర్శనంలోంచి మాట్లాడతాడు, తెగల్లోంచి మాట్లాడతాడు, కొన్ని పరిస్థితులను చూపించి మాట్లాడతాడు. ఈస్టర్ రోజు దేవుడు నాతో ఇక్కడ నిలబడ్డా, మళ్ళీ ఇంటి దగ్గర కూడా కాదు, ఇక్కడ వాక్యం చెప్తుంటే ఇట్స్ ఫ్లో అనమాట. నెక్స్ట్ యుద్ధం రాబోతుంది మన దేశం మీదకి, ఆ తర్వాత కరువులు రాబోతున్నాయి. నేను కంప ఏంటి ఇది ముందు ఇక్కడి నుంచి ఫ్లో అయిపోతుందని నేను అదే మాట్లాడేస్తే నా వీడియోలో కూడా ఉంటుంది. ఈస్టర్ రోజు మెసేజ్ చూస్తున్నట్లయితే యూట్యూబ్లో కనిపిస్తుంది. అయితే నేను అట్లాగే ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నాను. రాత్రి బ్లెస్సీ అంటుంది 1 గంటకి, 1 గంటన్నరకు 2, ఎందుకంటే రాత్రి ఒక బర్త్డేకి వెళ్ళేసి వచ్చాం. 1 గంటన్నరకు 2 అంటుంది, అక్క వాళ్ళు మనోళ్ళు వాళ్ళ మీద, ఎవరి మీద? ఇండియా వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగింది, అది టపాకాయలు పేలినట్టు అక్కడ పేలాయి, నెక్స్ట్ వాళ్ళు మన మీద అటాక్ తప్పకుండా చేస్తారంట. అదేంటి దీని తర్వాత కరువులు వస్తాయేమోనక్క అంది. ఒక్కసారి నేను షాక్ తెలుసా.
గాడ్ వాట్ హ్యాస్ స్పోక్ టు మీ. ఒక 3 వారాల క్రితం ఏదైతే దేవుడితో మాట్లాడాడో ఆ పిల్లతో మాట్లాడేటప్పటికి నాకు షాక్ అయిపోయింది. అంటే దేవుడు ఎవరితోటైనా మాట్లాడగలడు, దేవుడు ఎవరితోటైనా మాట్లాడగలడు అమ్మా, ఎవరినైనా వాడుకోగలడు. ఆ పిల్ల రాత్రి ప్రార్థన చేస్తుంది అంటుంది, నన్ను పడుకోనే లేదు, ప్రార్థన చేయకుండా పడుకుంటున్నావేంటి రోజు, ప్రార్థన చెయ్యి, వార్ జరుగుతుంది కదా, యుద్ధం జరుగుతుంది. సరేనమ్మా, ఆ రూమ్లోకి వెళ్ళలేను, మంచం మీద పడుకొని ప్రార్థన చేస్తాను నేను. రాత్రి పడుకునేటప్పటికి 3:25 3:40 అయింది. లోపల నుంచి ఒక బర్డెన్ తినేస్తుంది, ఒక ప్రేరేపణ. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మతో ఏకీభవిస్తే నీకు గంటలు సరిపోవు ప్రార్థన చేయడానికి. చాలామందికి ఎట్లా చేయాలో తెలియట్లే టైం ఉన్నా కానీ మనకు టైం సరిపోకుండా దేవుడు మనలోంచి ప్రార్థన చేస్తాడు. మనలోంచి ఎప్పుడు పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చినప్పుడు. నేను అంటున్నాను, ఇప్పుడు భారతదేశానికి నువ్వే సమాధానం అమ్మా, నువ్వే. నీ ప్రార్థన చాలా అవసరం, నీ చేతులు చాలా అవసరం, నీ కళ్ళు చాలా అవసరం, నువ్వు పలకడానికి, స్వస్థపరచడానికి నీ మాట చాలా అవసరం. అప్గ్రేడ్ చేయబోతున్నాడు దేవుడు నిన్ను. అదే ఇందాక ఆంటీతో అంటున్నాను, నిన్నటి వరకు వంట చేయటం లేదంటే తొడవటం కడగటం, రేపటి నుంచి ఇంకేం చేయటానికి దేవుడు వాడుకోబోతున్నాడు. ఆగిపోవద్దు, ఆశ కలుగు, మంట కలుగు, పరిశుద్ధాత్మకు నిన్ను నువ్వు యాడ్ చేసుకో, అంటే జోడీ చేసుకో దేవుడు. ఎందుకంటే ఇంత ఎవరో వచ్చి నిలబడతారు అన్న టైం అయిపోయింది. మనం నిలబడే టైం. నీ ప్రార్థన విల్ చేంజ్ ద నేషన్. నీ ప్రార్థన దేశంలో మార్పుని తీసుకొస్తుంది. అందుకని ఒంటరి మనం పిచ్చోళ్ళం, లేదంటే అది ఇది మన కష్టాలే, మన నొప్పి, మన సమస్య తీరలేదని అనుకోవద్దు. నువ్వు దేశం గురించి ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మకు అప్పచెప్తే ఆయనే నడిపిస్తాడు. ఆయన దిగ్గున లెగిచి నిలచి నడవసాగాడంట. మనోడు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోలే. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ వెనకాల దేవాలయంలోకి వెళ్ళాడు. వాళ్ళ వెనకాల ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, సంఘాల్లో కానీ చాలా పరిచర్యలో అద్భుతాలు జరిగిన తర్వాత మనోళ్ళు వెళ్ళిపోతున్నారు వెనక్కి. సేవకులతో పాటు సంఘంతో పాటు రావట్లే. సేవకులు అందుకే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. నేను కన్నానే, నేను బాప్టిజం ఇచ్చానే, నేను మోసానే, నేను చేసుకొచ్చానే, అద్భుతం జరిగిన తర్వాత ఆ చర్చికి వెళ్తున్నారు, లేదంటే అద్భుతం జరిగిన తర్వాత కల్వర్ టెంపుల్లో ఇస్తున్నారు, లేదంటే అక్కడ జరిగిన తర్వాత ఇక్కడ ఇస్తున్నారని బాధపడుతున్నారు. కారణం ఏంటి? వాట్ ద రీజన్? పేతురు నా వెనకాల రమ్మని చెప్పలే, యోహాను గారు కూడా పిలవలే. బట్ హోలీ స్పిరిట్ అట్రాక్టెడ్ హిమ్. పరిశుద్ధాత్ముడు అతన్ని ఆకర్షించింది గనక అద్భుతం జరిగిన వెంటనే మనోడు ఇంటికి వెళ్ళకుండా వీళ్ళ వెనకాల వెళ్ళాడు శృంగారమను దేవాలయం లోపలికి. ఈరోజు నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, నువ్వు వెళ్తుంటే నిన్ను చాలామంది ఫాలో అవుతారు, నీ వెనకాల చాలామంది వస్తారు. కృతజ్ఞత భావం కలిగి జీవిస్తారు. కృతజ్ఞత. ఎస్, నేను కొంత ప్రేర్ చేస్తాను. నేను పర్సనల్ విషయాలు ఎందుకు పంచుకుంటున్నానంటే, ఇట్స్ బూస్టింగ్ మీ. మిమ్మల్ని కూడా ఎవరో చేశారు అన్నదానికన్నా కనిపిస్తున్న నా జీవితం ఒక సాక్ష్యంగానే కొన్ని విషయాలు నేను పంచుకుంటున్నాను. ఇది టెస్ట్ మాదేంటి సాక్ష్యం ఏంటి, ఈ పొడియన్ సాక్ష్యం. ఆ ఫ్లెక్స్ కూడా సాక్ష్యం వేరే వాళ్ళు ఇచ్చారు, ఆ స్టాండ్ ఒకళ్ళు ఇచ్చారు, ఆ కుర్చీలో ఒకళ్ళు ఇచ్చారు, ఈ రెంట్ ఒకళ్ళు కడుతున్నారు, ఆ లైట్లో ఒకళ్ళు తీసుకొచ్చారు, అవి బిగించినోడు ఒకడు, ఆ ఫ్లాట్స్కి ఒకళ్ళు పంపించారు. ఇవన్నీ మిరాకిలే. ఈ చాప్ ఇచ్చింది ఒకళ్ళు. నేను ఒక వస్తువు కొనలేదు నిన్నటి వరకు. నేను ఆ బ్రష్, ఏంటది ఆ మాపింగ్ స్టిక్ ఇన్ని నెలల తర్వాత కొనుక్కొచ్చాను రాత్రి ఆంటీ అడిగిందని. ఇప్పుడు అంత తప్ప నేను ఏం కొనలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ టెస్ట్ మనీ. ఎట్లా? కృతజ్ఞత. అమ్మ, నువ్వు మాకు ప్రార్థన చేసావు, ఇన్ని నెలలు మమ్మల్ని నడిపించావు, కృతజ్ఞత. వాళ్ళు నన్ను వదలలేకపోతున్నారు. నేను రండి అని పిలవలే, నేను తెమ్మని కూడా అడగలే. వాళ్ళు తెచ్చిచ్చారు. కృతజ్ఞత. ఇట్స్ నాట్ మీ. పరిశుద్ధాత్ముడు ఆకర్షిస్తున్నాడు. నేను అంటున్నాను, నీ పరిచర్యకి ఆకర్షించేది పరిశుద్ధాత్ముడు. నేను అన్నా ఇంకొంచెం ఎక్కువ చేయి. ఐ వాంట్ మోర్. ఇంకా ఎవరినైనా దేవుడు ఆకర్షించగలడు. ఆ కుంటోడిని ఆకర్షించింది
యేసుక్రీస్తు ప్రభు. ఆ కుంటోడిని ఆకర్షించింది పరిశుద్ధాత్ముడు. కాబట్టి గంతులేస్తూ మనోడు లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళినోడు జీవితంలో జరిగిన మార్పును చూసుకొని చూడాలి. ఏమంటున్నారో చూడండి 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనం, వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండు వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులయ్యిరి. ప్రజలందరూ కూడా విస్మయముతో పరవశులయ్యారంట. ఎప్పుడైతే అద్భుతం జరుగుతుందో చుట్టూ ఉన్న ప్రజలందరిలో కూడా ఒక మార్పు వస్తుంది. ఏమొస్తుంది? చుట్టూ ఉన్న, ఇప్పుడు నేను అంటాను, అక్కడ ఆ అద్భుతం జరగకపోతే మిగతా 5,000 మంది సంఘానికి చేర్చబడేవారు కాదు. ఇప్పుడు సంఘాలు పెరగకపోవటానికి కానీ, పరిచర్య జరగకపోవటానికి కానీ, లేదంటే మనల్ని సేవకులని గుర్తించకపోవడానికి కారణం ఏంటి అంటే అద్భుతాలు జరగట్లేదు. ఏం జరగట్లేదు? అద్భుతాలు. మీ చర్చిలో రోజుకో కుంటోళ్ళు ఎగుస్తున్నాడు అనుకో, రోజుకో గుడ్డోడు వచ్చి ఇప్పుడు చూసుకుంటూ వెళ్తున్నాడు అనుకో, గంతులు వేసుకుంటూ వెళ్తున్నారు అనుకో, రేపు చర్చి నిండిపోదా వచ్చే ఆదివారం? ఎందుకంటే మనం వాక్యానికి టైం ఇస్తున్నాం కానీ అద్భుతాలకి టైము ఇవ్వట్లేదు. ఆ అద్భుతాలంటే మళ్ళీ ఏదో మనం మొత్తుకుంటే జరగవు. ఇట్ హ్యాస్ టు బి ఫ్లో. అవేంటి? ఫ్లో అయిపోవాలా. అవేమైపోవాలా? ఫ్లో అయిపోవాలి. ఇందాక ఫిలిప్ అంకుల్ ఒక మాట చెప్పారు కదా, మా అమ్మకి జ్యోతి వచ్చి ప్రార్థన చేసింది, ఆ నొప్పి పోయింది అనేసి. మీకు వినిపించిందో లేదా? అమ్మమ్మకి 30 సంవత్సరాలు, ఫిలిప్ అంకుల్ వాళ్ళ మమ్మీకి 30 సంవత్సరాల నుంచి మక్కి నొప్పి. ఇక్కడి నుంచి ఎన్నో హాస్పిటల్స్ తిరిగిందంట, ఎన్నో ట్యాబ్లెట్స్ వాడిందంట, ఏమీ పని అవ్వలేదు. దట్టు ఆమెకి పెరాలసిస్, స్ట్రోక్ కొంచెం వచ్చి ఇంకా నడవలేని స్థితిలోకి హైదరాబాద్ వచ్చేసిందనమాట. వచ్చిన ఫస్ట్ డే మంచం మీద కూర్చొని, అమ్మ జ్యోతమ్మ ఇలా నొప్పి వస్తుందమ్మా ప్రార్థన చెయ్యమ్మా అంటే జస్ట్ చెయ్యేసి అందరు నార్మల్గానే ప్రార్థన చేసి వచ్చేసాను. ఆ రోజు నొప్పి పోయిందంట. ఆమె చనిపోయినంత వరకు కూడా నొప్పి. నేనేమి ఎక్స్ట్రా ప్రార్థన చేయలే, నేనేమి ఎక్స్ట్రా మొత్తుకోలే. అది ఎట్లా జరిగిందో నాకు తెలియదు ఇప్పటి వరకు. కానీ అమ్మమ్మ నాకంటే 100 మందికి ఎక్కువ చెప్పింది. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పింది, జ్యోతమ్మ ప్రార్థన చేసి నా మక్కి నొప్పి దేవుడు అట్లా తీసిపోయాడు. ఇట్స్ ఫ్లో, మెరాకిల్ దానంతట అదే జరిగిపోవాలా. అంతే కదా, ఇక్కడ మెరాకిల్ దానంతట అదే జరిగిపోయింది. ఈరోజు దేవుడిది ఇష్టపడుతున్నాడు. మన అద్భుతాల కోసం జరగటం కోసం 40, 50, 100 రోజులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మతో ఏకీభవిస్తే, పరిశుద్ధాత్మతో నడుస్తుంటే, పరిశుద్ధాత్మతో మనం మాట్లాడుతుంటే, పరిశుద్ధాత్మకు మనం లోబడుతూ ఉంటే అద్భుతాలు మనలోంచి వాటంతట అవే జరిగిపోతాయి. వాటంతటా ఇప్పుడు దేవుడు దానికే ఇష్టపడుతుంది. ఈ ఎండ్ టైం రివైవల్లో వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యల్లో సంఘానికి ప్రజలు చేర్చబడాలన్నా, రక్షణ పొందాలన్నా అద్భుతాలు మాత్రమే ప్రజలను ఆకర్షిస్తాయి. ఆ అద్భుతాలు నీ ద్వారా, నా ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. పేతురుకి, యోహానికి 2 కాళ్ళేం ఎగస్ట్రా లేవు, 2 చేతులేం ఎగస్ట్రా లేవు. జస్ట్ ఉన్న 2 కాళ్ళు చేతులతోటే వాళ్ళు పరిశుద్ధాత్మకు ఏకీభవించారు కనుక అద్భుతం జరిగింది. ఈరోజు నువ్వు నేను పైనుంచి దిగాల్సిన అవసరం లేదు, కింద నుంచి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పరిశుద్ధాత్మకు ఏకీభవిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు ఈ భారతదేశాన్ని దేవుడి దగ్గరికి తీసుకురావాలంటే అది నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే జరుగుతుంది. నువ్వు లోపల నుంచి చేసుకుంటూ వెళ్ళిపో అంటే ఆయన చేసుకుంటూ వెళ్ళిపోడు. మనం ఏం చేయాలా? ఏకీభవించాలా, ఇష్టపడాలా, మాట్లాడాలా. నిన్నటి దినాన్ని అనుకున్నాం కదా, కొన్ని గర్వాన్ని, అహంకారాన్ని, కోపాన్ని ఆయనే చెప్తాడు, మళ్ళీ నేను కాదు. అలాగని ఆయన అన్నీ ఒకేసారి డీల్ చేయడు. సీజనల్గా ఒకసారి కోపంతో డీల్ చేస్తాడు, అదంతా పోయేంత వరకు నడిపిస్తాడు. తర్వాత దీర్ఘశాంతాన్ని ఇవ్వటానికైనా నడిపిస్తాడు. తర్వాత క్యారెక్టర్ గురించి, తర్వాత ఆలోచన, తర్వాత ప్రార్థన, మళ్ళీ ప్రార్థనలో లెవెలు, అలా ఒక్కొక్క దాని గురించి డీల్ చేస్తాడు. అప్పుడు మనం ఒప్పుకోవాలా,
ఎంత తొందరగా మనం ఒప్పేసుకుంటామో, ఎంత తొందరగా మారుతామో అంత తొందరగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అంతే కదా. ఇంజనీరింగ్ ఉంది, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు, నువ్వు 4 సంవత్సరాల్లో పూర్తి చేసుకోవచ్చు, 8 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసుకోవచ్చు. అంటే ఏంటి? పాస్ అవ్వకుండా సబ్జెక్టులు పక్కనెట్టుకొని సంవత్సరానికి 1 పేపరు 2 పేపర్లు మళ్ళీ 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 ₹1000 ఫీజులు కట్టుకొని మళ్ళీ రాసుకొని మళ్ళీ ఫెయిల్ అయ్యి, అది ఇంకో విషయం చెప్తున్నానా, మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఉండదు నీకు. అంతే, ఇంక పోయినట్టే. ఇన్ని సంవత్సరాల డబ్బులు, ఇన్ని సంవత్సరాల ప్రయాస అంతా పోయినట్టే. అట్లాగా సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటావా? నేను ఇట్లానే ఉంటాను, నా పద్ధతి ఇదే, నా ఆలోచన ఇదే, నేను నీ రూట్లోకి రాను, నువ్వే నా రూట్లోకి రా అని ఇట్లాగే ఉంటే ఎన్ని సంవత్సరాలైనా మనం ఇక్కడే ఉంటాం, పరిచర్య ఏం జరగదు. భారతదేశం కూడా అట్లాగే ఉంటుంది. లేదు, ప్రభువా నన్ను మార్చుకో, నాలో మార్పును తీసుకురా, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఇష్టపడుతున్నాను, నా కళ్ళును వాడుకో, నా ముక్కుని. ఎస్, స్మెల్. పరిశుద్ధాత్ముడు స్మెల్ను కూడా వాడుకుంటాడు తెలుసా. నేను చెప్తున్నాను, సెన్సెస్ ఎట్లాగైతే ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది అని కొంతమంది వాసనతో పసిగడతారు. వంట బాగా వచ్చినోళ్ళు, రానోళ్ళ గురించి నేను చెప్పట్లేదు, బాగా వచ్చిన వాళ్ళు వాసన చూసి చెప్తారు ఉప్పు ఎక్కువైందో తక్కువైందో, కారం ఎక్కువైందో తక్కువైందో అన్నది. అట్లాగే ఆత్మలో నువ్వు నడుస్తుంటే వచ్చేవాడు వ్యభిచారపు ఆత్మతో వస్తున్నాడా, దొంగతనపు ఆత్మతో వస్తున్నాడా, కపటపు ఆలోచనతో వస్తున్నాడన్న వాసన నీకు వస్తుంది తెలుసా. నీకు వస్తుంది, నిజం చెప్తున్నాను నేను. వాళ్ళ మీద ఉన్న స్పిరిట్ వాసన మనకు దేవుడు తెలియచేస్తాడు, బయలుపరుస్తాడు. ఆ లోతుల్లోకి వెళ్ళాలా, ఇష్టపడాలి ఆ లోతుల్లోకి. దేవుడు ఈరోజు నిన్ను అట్లా నడిపించడానికి ఇష్టపడుతున్నాడమ్మా. మళ్ళీ ఎవరినో పాస్టర్ పిల్లలనో లేకపోతే ఎవరో ఉన్న వాళ్ళు నేను అంటున్నాను, బిల్లీ గ్రహం కూడా నీలాంటి నాలాంటి సామాన్య వ్యక్తుడే, కానీ దేవుడితో నడవటం వల్ల ప్రపంచాన్ని మార్చగలిగాడు. మనం మాట్లాడుకుంటున్న పాల్ యాంగిచో ఉన్నాడే, ఆయన ఏమి దిగిరాలే, ఆయన ప్రపంచంలోని అతిపెద్ద సంఘం కలిగిన సేవకుడు, పైనుంచి కింద నుంచి ఏం దిగిరాలే. ఆయన కూడా నీలాంటి నాలాంటి సామాన్యుడే, కాకపోతే పరిశుద్ధాత్మకు అప్పజెప్పుకున్నాడు కనుక ప్రపంచానికి ఒక మాదిరిగా నిలబడిపోయాడు. ఈరోజు అక్క మాట్లాడాడు, ఎవరు, స్మిత్ విగిల్స్వర్త్, తన భార్యను కూడా, ఆయనేనా, విగిల్స్వర్త్ 23 మందిని చనిపోయిన వారిని లేపాడు, అందులో ఆయన భార్య కూడా ఉంది. ఆయనకి 2 కొమ్ములేమే కష్టాలు లేవు. ఇంకో విషయం చెప్పాలంటే ఆయన మారక ముందు తాగిపోతాడు, మీటింగ్కి వెళ్ళినందుకు పెళ్ళాన్ని చిత్తగా బాధేవాడు. అది మంచు ప్రాంతం, జర్మనీ ప్రాంతం అనుకున్న మంచు ప్రాంతం, తలుపేసేసేవాడు. మీటింగ్కి వెళ్ళిన ఆమె లోపలికి రావద్దని బయటంతా మంచు గడ్డలో ఉండిపోయి ఇలా బిగుసుకుపోయి ఉండేది. కానీ ఆమె ప్రార్థన చెత్త కొట్టేవాడు, లోపలికి వచ్చి మళ్ళీ వచ్చి కాఫీ టీ పెట్టేవు అని అడిగేవాడు. అట్లాంటి దుర్మార్గుడు ఆమె ప్రార్థన వల్ల మారాడు. అదే కాకుండా చనిపోయిన వాడిని తిరిగి లేపే అంత సువార్థికుడు, గొప్ప సేవకుడు అయ్యాడు. ఎక్స్ట్రా కొమ్మిలేం లేవు, జస్ట్ పరిశుద్ధాత్మకు ఏకీభవించాను. నేను మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు వాక్యము 2 కలిపి, అంటే అన్నం కూర 2 కలుపుకొని ముద్దలు చేసుకొని తిను, అది నీ శరీరానికి పడుతుంది. వాక్యము పరిశుద్ధాత్మ 2 కలయిక నువ్వు కలుపుకొని దేవుడి దగ్గరికి పరిచర్యలో మనం ముందుకెళ్తే గొప్ప మార్పుల్ని మనం చూడబోతున్నాం. 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే పేతురులో ఇంకొక షేడ్ కనపడుతుంది చూడండి. వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను దను మంటపములో నున్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చిరి. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువుమని వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు?
ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడును తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించి తిరిగి పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించి తిరిగి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవనాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అంత అద్భుతం జరిగి తలనొప్పి పోలే. అక్కడ ఏం పోలే? తలనొప్పి కాదు పోయింది, ఆ జ్వరం కాదు పోయింది. అసలు నడవటమే చిన్నప్పటి నుంచి తెలియనోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు, నిలబడుతున్నాడు, గంతులేస్తున్నాడు, మళ్ళీ స్తుతిస్తున్నాడు, వీళ్ళు వెనకాల వస్తున్నాడు. అంత అద్భుతం జరిగితే మనకి గర్వం వచ్చేద్దేమో, అహంకారం వచ్చేద్దేమో, లేదంటే వెనకాల 4 బాడీ గార్డ్స్ని పెట్టుకుంటామేమో, లేదంటే ఇంకెన్ని సాక్ష్యాలు చెప్తాం మనం. కానీ అక్కడ పేతురు గారు ఏమంటున్నారు? మేమేదో చేసినట్టు నా వంక చూస్తున్నామేంటి? ఐ యామ్ నథింగ్, నాకు తెలుసు, నాకు చేపలు పట్టడమే సరిగ్గా రాదు, అందుకే ఏసే చెప్పాడు ఇక్కడ కాదురా అక్కడ ఏరా అనేసి. నేనేం చేయలే. మీరు ఎవరిని సిలువ వేశారో, ఏ నీతిమంతుడిని పరిశుద్ధుని సిలువ వేశారో ఆయన లేపాడు, లేపింది మేము కాదు, అందుకు మేము సాక్షులము అనేసి చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకి గర్వాన్ని తీసుకురాడండి, పరిశుద్ధాత్ముడు మనకి అహంకారాన్ని తీసుకురాడు. నిజంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు చాలా తగ్గింపు కలిగినాడు. అంటే ఎట్లా తెలుసా? మనం బాధపడినా పర్వాలేదు కానీ అవతలోళ్ళు బాధపడకూడదు అని ఆలోచించేవాడు పరిశుద్ధాత్ముడు. కానీ మనం కోపంతో, ఉక్రోషంతో, ఉప్పు ఎక్కువైందనో, కారం ఎక్కువైందనో, లేకపోతే ఒక మాట అన్నాడనో, అదని ఇదని ఏం ఎదుటివాడిని మనం అనేస్తున్నాం, హింసించేస్తున్నాం, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెగ మాట్లాడేస్తున్నాం. కానీ పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తే నేను అంటున్నాను, ఆయన అట్లా అంటాడు, ఆ వ్యక్తి లేదు కదా, నువ్వు మాట్లాడదు, నోరు మూసే. సరే ఫోన్లో పెద్దది అన్నది కదా, లేదంటే చిన్నపిల్ల తెలియక అన్నది, వదిలే. లేదంటే ఏదో తొందరపాట్లో అనేసింది, వదిలే అనేసి ఆయన ఏం చేస్తాడు? తగ్గించుకోమని చెప్తాడు, గర్వంగా ఉండొద్దని చెప్తాడు. పరిశుద్ధాత్ముడితో ప్రయాణం నేను అంటాను, ఇంకా దాన్ని దేంతో పోల్చాలో కూడా నాకు మాట రావట్లేదు. హీ ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ పర్సన్, పర్ఫెక్ట్ గాడ్. మళ్ళీ చెప్తున్నాను, సంపూర్ణమైన మనిషి, సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వాడు, సంపూర్ణమైన దైవ మనసు కలిగిన వాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను అదే సంపూర్ణతలోనికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. మనం ఆయనతో నడిస్తే ఏ గర్వం, ఏ అహంకారం, ఏ కోపం, ఏ ఈర్ష్య, కక్ష ఏది ఉండదు. కింద ఒకడు అంటున్నాడు, అందుకు మేము సాక్షులము. ఒకప్పుడేమన్నాడు? నాకెవరో తెలీదు అన్నాడు, ఎవరో తెలియదండి. ఇప్పుడు ఏమంటున్నాడు? సాక్షులమని. ఉట్టిగా మేము సాక్షులమండి అంటే మేము సాక్షులమని అరుస్తుంటే, గద్దిస్తుంటే ఆ మంటపంలో ఉన్న వాళ్ళందరికీ వినిపించింది. ఇంచుమించు 5,000 మంది రక్షణ పొందారు ఆ రోజు. అంటే ఇంకా మంటపంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ వినిపించిన శబ్దం. ఏ శబ్దం? మేము క్రీస్తుకు రాయబారులము, క్రీస్తుకు సాక్షులము అనే శబ్దం. నేను అంటున్నాను, యేసయ్యను సేవిస్తున్నందుకు నువ్వు గర్వపడాలా, అతిశయించాలా. మరణిస్తున్నప్పుడు కూడా స్టెఫెన్ మొహంలో చిరునవ్వు పోలేదండి. ఎందుకంటే సిగ్గుపడట్లే, యేసయ్య కోసం చనిపోవడానికి గర్విస్తున్నాడు. ఇక్కడ పేతురు కూడా, ఎందుకంటే దేవుడు గొప్పతనాన్ని తెలియజేసేది పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ప్రయాణం చేసినా మన దేవుడు ఎంత గొప్పవాడో తెలిస్తే మనకు సిగ్గు రాదు, సిగ్గుపడం. ఎవడో మూర్ఖుడు కోసం చాలామంది చచ్చిపోతున్నారు. ప్రేమించినోడు మోసం చేశాడనో, పెళ్లి చేసుకున్నవాడు అది చేశాడనో, ఇది చేశాడు, ఆడికి మానవత్వం లేదు, ఆడ మొగ తేడా లేదు, చిన్న పెద్ద తేడా లేదు, అట్లాంటి కోసం వాళ్ళ కోసం చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి సిగ్గుపడాల. కనుక ఏమంటారు? ప్రేమ కోసం చచ్చిపోయారండి, ఎంత గొప్ప అని అంటున్నారు. కానీ ఇక్కడ యేసయ్య కోసం చచ్చిపోవడానికి వాళ్ళ మొహంలో చిరునవ్వు కూడా
చెరగట్లేదు. కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు డీల్ చేస్తున్నాడు. నువ్వు నడుస్తున్నది మామూలు వ్యక్తితో కాదు, నువ్వు అతిశయిస్తుంది నార్మల్ వ్యక్తి కోసం కాదు, సృష్టిని శాసించి నిజంగా ఆయన గొప్పతనాన్ని నీకు చెప్పేది ప్రసంగికులు కాదు, సేవకులు కాదు, పరిశుద్ధాత్ముడు. వాక్యం దేవుడు గొప్పతనాన్ని వివరిస్తుంది. పరిశుద్ధాత్ముడు దేవుడు గొప్పతనాన్ని వివరిస్తాడు. అందుకు మేము సాక్షులము. ఈరోజు ప్రపంచమంతటి ముందు దేవుడు నేను సాక్షిగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. నీ అన్య జనాంగం ముందు దేవుడు నేను సాక్షిగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఏ కుటుంబం ముందు, ఏ ఊరి ముందు, ఏ ఫ్రెండ్స్ ముందు, లేదంటే పాత జీవితం ముందు రోతగా జీవించావే వాళ్ళందరి ముందు దేవుడు నేను సాక్షిగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఎవరైతే నీచంగా, హీనంగా, తక్కువగా, పనికి రావు, కనీసం నేను ప్రార్థన చేయడానికి కూడా వాడుకోలేదో, ప్రార్థన చేయమని కూడా నేను అడగలేదో వాళ్ళందరి ముందు దేవుడు నన్ను సాక్షిగా వాడుకోబోతున్నాడు. ఈరోజు ఆ యేసయ్యకు సాక్షిగా నిలబడ్డాం. అందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. సాక్షి అవ్వాలి అంటే సాక్షికి ఇంకో పేరు చెప్పనా? హతసాక్షి. చచ్చేవాడే, చావటానికి సిద్ధపడిన వాడే సాక్షిగా నిలబడతాడు. అగైన్ ఐ రిపీట్, దేవుడు కోసం చావటానికైనా సిద్ధపడేవాడే సాక్షిగా నిలబడతాడు. ఈరోజు నువ్వు చచ్చిపోతుంది దేవుడు నేను చచ్చిపోమని చెప్పడు, ఎందుకంటే ఆల్రెడీ నేను చనిపోయాడు కనుక నువ్వు నేను చావాల్సిన అవసరం అంతకన్నా లేదు. రక్తం కార్చే అంత హింస నీకు నాకు రాదు. నేను చెప్తున్నాను కదా, ఏదో చిన్న శ్రమ అయితే ఇక్కడ వరకు వచ్చి అవ్వా అని అరవగలరేమో కానీ, లేదంటే చర్చిని బంద్ చేయగలరేమో కానీ అంతకంటే ఏమీ లేదు. ఈరోజు నన్ను సాక్షులుగా దేవుడు పిలుస్తున్నాడు. అలా సాక్షిగా మారాలి అంటే దేవుడు పరిశుద్ధాత్మను ధారాళంగా కుమ్మరించాడు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఐ రిపీట్, పరిశుద్ధాత్ముడు ఎక్కడో లేడు, పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఉపయోగించుకో. ఆయన్ని ప్రేమించు, ఆయనతో సమయాన్ని గడుపు, ఇష్టపడు, మౌనంగా చైర్లో కూర్చో. పరిశుద్ధాత్ముడా, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? లేదంటే నాకు ఈ టాపిక్ అర్థం కాలేదు, నాకు మాటికి కోపం వస్తుంది, లేదంటే నాకు ఆ ఆలోచన, లేదంటే ఆ బాధ, లేదంటే యేసే గురించి ఒకసారి అబ్రహాం గురించి నాకు వివరించవా? ఎప్పుడన్నా అడిగారా అబ్రహాం గురించి వివరించమని? లేదంటే యేసే గురించి యూట్యూబ్లో ఓపెన్ చేస్తాం, లేదంటే ఆయన ఏం చెప్పాడు, ఈయనేం చెప్పాడని మళ్ళీ మనం జడ్జిమెంట్లు చేస్తాం. మళ్ళీ వాళ్ళని కాదు, నీ పరిశుద్ధాత్మని అడుగు ఏంటో అని. ఆయన చెప్తాడు సత్యం, ఆయన చెప్తాడు. నిజంగా నాకు ఇష్టమైంది ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి చెప్పటం. నాకు ఇదంతా బోధించింది కూడా పరిశుద్ధాత్మడే. ఇట్స్ నాట్ బోధించటం కాదు, ఐఎమ్ ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నేను ఏది అనుభవించానో అదే చెప్తున్నాను. మేము ఇది ఒకళ్ళ దగ్గర చూసింది కాదు, నేర్చుకున్నది కాదు. అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను నేను, ఇంత గట్టిగా ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ది. పరిశుద్ధాత్ముడు మార్చగలడు, పరిశుద్ధాత్ముడు గర్వం లేకుండా చేయగలడు, పరిశుద్ధాత్ముడు నేను సాక్షిగా నిలబెట్టగలడు. హతసాక్షి అయిపోతున్నా కానీ భయం లేకుండా, సిగ్గుపడకుండా మనల్ని నిలబెట్టి వాడుకోగలడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు, మనతోనే. నీ ముందున్నాడు, నీ వెనకాలన్నాడు, నీ పక్కనున్నాడు, నీలోనే ఉన్నాడు, నీ కళ్ళల్లోంచి చూస్తున్నాడు, నీ చెవులోంచి వింటున్నాడు, నీ నోట్లోంచి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, నీ గుండెలో గుండె అయిపోయి ఉన్నాడు, నీ రక్తంలో రక్తం అయిపోయి ఉన్నాడు, నీ శరీరంలో శరీరం అయిపోయి ఉన్నాడు. ఈరోజు అలాంటి వ్యక్తిని, అలాంటి పర్సన్ని, అలాంటి దేవుడిని, అలాంటి ఆత్మను పక్కన పెట్టి ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నాం. ఎక్కడికి పరిగెత్తొద్దు. ఇక్కడే ఆగిపోయి పరిశుద్ధాత్ముడా నాకు చెప్పండి, లేదంటే మాట్లాడండి, లేదంటే బోధించండి, లేదంటే నాకు కళ్ళు తెరిపించండి అని అడిగినట్లయితే ప్రపంచానికి సాక్షులుగా మనం నిలబడతాం. ప్రార్థన చేసుకుందాం అని తక్కువచ్చి ప్రార్థన చేస్తారు. Hallelujah, 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 hallelujah. Thank you, Lord, for your presence. పరిశుద్ధాత్మ దేవాన్ని సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ కార్యాలు నీ శక్తిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఎవరిలో ఉంటారో వారు ఎట్టి కార్యాలు చేయగలరు. ప్రభువా, కార్యం పొందుకున్న వారు ఏ రీతిగా అవుతారో మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు. తండ్రి, మీకు వందనాలు. అది మీరు మాతో మాట్లాడారు అంటే ప్రభువా
పేతురు యోహానులో ఉన్నట్టుగా కూర్చున్న ప్రతి ఒక్కరిలోనూ మీరు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వీరు ద్వారా అనేక మంది కుంటువారిని లేపడానికి మీరు సిద్ధము చేస్తూ ఉన్నారు. మీకు వందనాలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో. వీరందరూ కూడా ప్రభువా ఒక్కొక్కరు ఒక్కొక్క పేతురు వలె లేపబడుదురు గాక, యోహాను వలె లేపబడుదురు గాక, అనేక మంది కుంటివారిని లేపేవారుగా ఉందురు గాక. ప్రభు కుంటివారు కూడా తండ్రి వెనక్కి వెళ్లకుండా ఆలయంలో గంతులు వేస్తూ యోహాను పేతురుతో పాటు కలిసి సాక్షిగా ఉండులాగున అట్టి తరముగా ఈ తరము ఉండును గాక. కూర్చున్న వారందరూ ప్రభు అట్టి యొక్క మార్గంలో నడిపింపబడుదురు గాక. నీ శక్తి ప్రత్యక్షపరచబడును గాక. ప్రతి మనుషులు దాన్ని చూచుదురు గాక, అనుభవించుదురు గాక. 5,000 మంది రక్షణ పొందినట్లుగా ప్రభువ మీరు అడుగుపెట్టే ప్రతి ప్రాంతంలో లక్షలు లక్షల్లో వేలలో రక్షణలోనికి వచ్చుదురు గాక. Release your power in Jesus' name. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ శక్తిని ఇప్పుడే పొందుకొందురు గాక. మాకు కలిగినదే మేము ఇచ్చుచున్నామనేటువంటి విశ్వాసము వీరిలో ఇప్పుడే పెంపొందించబడును గాక. భావోద్రేకముతో కాదు కానీ ప్రభు, జాలితో కాదు కానీ తండ్రి, నీవు వీరికి ఏది ఇచ్చావో అది గుర్తెరిగి అనేక మంది లేపేటువంటి జ్ఞానము పరిశుద్ధాత్మ శక్తి నిత్యము వీరందరినీ వెంటాడును గాక. Hallelujah. Rushatala riba barushoturala rubalala ridadala rishatala rabala rishatalari. Oh rimala ఈ విత్తనం ప్రభువా వీరి యొక్క హృదయములో స్థిరముగా నాటబడును గాక. అది ఫలించి ఫలాలు వచ్చును గాక. ఫలాలు అనేక మంది తిందురు గాక. రషాటాలరి రీబడాల రీకఠబరాల రషాత్రాక్షాలి. ప్రభువా ఈ సెక్షన్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. తండ్రి మీకు నచ్చినట్లుగా మీరు మెచ్చినట్లుగా మీరు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు తండ్రి. మీరు మాట్లాడి అన్ని మంచి పొలంలో విత్తనాల వలె అవి మా హృదయాల్లో మీరు వేస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆయా సమయాల్లో ప్రభు దాన్ని ఫలింపచేసి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఉంచుతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. నీవు నమ్మదగిన వాడు, నీవు ఉన్నవాడు, నీవు సమస్తమో చేయగలవు. నీకు లోబడితే ఎవరినైనా వాడుకోగలవు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ గుంపులో మేమందరం మీకు లోబడేవారుగా ఉంటుము గాక. మీరు వాడుకునే పాత్రలుగా ఉంటుము గాక. పేతురు యోహాను వలె కుంటివాడు వలె ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నీకు సాక్షిగా అనగా హతసాక్షిగా మేము ఉందుము గాక. అటు కృపను అందరి మీద కృపరించమని సమయాన్ని మీకు అప్పగిస్తే ఈ రోజంతా మీరు ఎంతో ప్రభావ మీ ఘన కార్యములు మీరు కోరుకొని విజయం పొందించారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. మరి రేపు దినంలో కూడా మీరు కృప తోడుగా ఉంచుతూ ఉన్నారు. అన్ని విషయాలు మీ స్వాధీనంలో తీసుకుని నడిపిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ జ్యోతి విషయంలో ఆశీర్వదిస్తూ దీవిస్తూ ప్రతి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు మీకే కలుగును గాక. తరతరములకు మీకే చెందును గాక. మా ద్వారా మీకే కలుగును గాక. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.